మహోన్నతుడైన తండ్రి, ఈ దినమందు నాయన నీ వాక్యాన్ని జ్ఞానించటానికి పాటల్లో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు నాయన. నీ బిడ్డలు నాయన, ఇదిగో తండ్రి, ఈ రాత్రి నీ వాక్యం వింటూ ఉండగా వారిని పరిశుద్ధాత్మదేవ వారి హృదయములు తెరిచి నాయన నీ మాట వారి హృదయములు భద్రపరిచి వారి నాయన దాన్ని బట్టి జీవించటానికి నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుందని కీర్తనాకారుడు చెలవిచ్చినట్లుగా నాయన ఇదిగో ఈ రాత్రి నాయన నీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకుని నేను ఆరాధిస్తూ నాయన పాటల్లో ప్రార్థనలో వాక్యములోనికి వెళ్తుండగా మీరే మాతో ఉండి మాట్లాడమని నజరేయుడు అనే యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది, డిసిప్లిన్ ఉండాలి. పిల్లలు అందరూ క్రమం పెట్టుకుందాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి, అల్లరి చేయకూడదు. నేను కొద్ది నిమిషాలు చక్కటి వాక్యాన్ని మనము నేర్చుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించెను. చాలరా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ రాత్రి నీకు ధైర్యము అనే మాట మీద కొన్ని మాటలు చెప్పటానికి ఆశపడుతూ ఉన్నాను. దేవుని యందు భయభక్తులు ఉన్న వారికి బహుధైర్యం కలుగుతుంది. చాలామంది విషయాల్లో భయము, భక్తి ఈ రెండు పదాలు విడివిడిగా మనం మాట్లాడుకుంటే కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉండదు. ఒకటి భయము, రెండు భక్తి. మనకి ఎప్పుడు భక్తి భయం కలుగుతాయి అని అడిగితే, రెండు కలిసి యెహోవా యందు ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీ అమూల్యమైన దేవుని మాట నిన్ను ధైర్యపరుస్తూ ఉంటుంది. నిన్ను ఎప్పుడు ధైర్యం పరుస్తుందో అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. అయితే మనము ధైర్యము అనే మాట చూస్తే చాలామంది భయముతో ఉంటూ ఉంటారు. భయము అనేది మనకి ఎన్నో పదాలుగా కనబడుతూ ఉంటుంది. చాలామందికి చూడండి, నిద్రలో లేచి బయటికి రావాలంటే ఏమవుతుంది? భయం. భయం అనేది మన నీడను మనమే చూసుకుంటే మనకే భయం కలుగుతుంటారు. ఏదన్నా దండం పైన ఏదన్నా వేసి బయట ఏ నల్లవాణి వేస్తే దాన్ని చూస్తూ ఉంటే నీకు దాన్ని చూసినట్టుగా ఏదో దెయ్యం వచ్చినట్టుగా భయం కలుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి దేవునితో ఎప్పుడు మంచి పని కలిగి సహవాసం కలిగిన వాక్యం వింటూ ఉంటారో, వాక్య సంబంధమైన జీవితం ఎవరికైతే ఉంటుందో వారు దేవునిలో భయభక్తులు ఉంటారు, వారు ధైర్యంగా కూడా ఉంటారు. వాక్యం వాళ్ళు ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తారు. వాక్యం ఎప్పుడైతే ధైర్యపరుస్తుందో వారు దేవునిలో ధైర్యవంతులుగాను, చదివేటప్పుడు ధైర్యం, ప్రార్థించేటప్పుడు ధైర్యం, వారు బైబిల్ పట్టుకుని వచ్చేటప్పుడు ధైర్యం, ఇలాగా దేవుని కొరకు ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతూ ఉంటారు. చాలామంది పిరికివారు ధైర్యంగా ప్రవర్తించలేరు. అందుకే సామెతల గ్రంథంలో ఆయన చెప్తున్న 14:26లో మీరు ఇందాక చదివిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అది ఎలాంటిది? చిన్న ధైర్యం కాదంట, బహుధైర్యము. చెప్పండి, ఏ ధైర్యం? బహుధైర్యం. అంటే యేసు నాతో ఉన్నాడు, ఆయన వాక్యం నాతో ఉంది, వాక్యానుసారంగా నేను ఎలా ఉన్నానంటే ధైర్యముగా ఉన్నాను. నేను పిరికితనం కాదు. పిరికివారు దేనికి వారసులు కాదు? దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎందుకంటే పిరికివారు దేవునికి సంబంధించిన వారు కాదు. అందుకే దేవుడు అనేక మందితో మాట్లాడుతూ పిరికివారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. అయితే ప్రకటన గ్రంథంలో మనం ఆ వచ్చిన చోటుకు వచ్చాం. ఇంకా ఇప్పుడు నేను చదవాల్సింది కాదు, నేను చెప్పుకుంటూ వెళ్తాను, గుర్తు చేస్తుంటాను. మీరు మనసులో పెట్టుకుని ఆ వాక్యం ఇంటికి వెళ్ళి చదువుకుని మరలా దాన్ని చక్కగా వాక్యాన్ని జ్ఞానిస్తే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట కలుగుదాం. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ మాట చదువుదాం. ఎవడు తరుముకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. చెప్పండి, అపవాది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను చేయకుండా చేసేవాడు,
వాక్యాన్ని చదువుతుంటే వాక్యాన్ని చదవకుండా చేసేవాడు. నిన్ను ప్రార్థన మందిరానికి వెళ్ళకోకుండా పిరికితనంతో నేను ఇంట్లో కూర్చోబెట్టేవాడు. ఈ అపవాది వాడు పని వాడు చేస్తూ ఉంటాడు. నీవు ఎన్నట్టుగా వినిపిస్తాడు కానీ నిన్ను ఆ ఎన్నికల్లోంచి బయటకు తీసేస్తూ ఏదో ఒక క్రియ చూపించి నేను అందులోంచి బయటకు తప్పిస్తూ ఉంటాడు. జ్ఞాపకం లేకుండా చేసేస్తాడు. నీవు తరముకుండా పారిపోవాలంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఎప్పుడు ఉంటుందో అక్కడ అపవాది ఉండడు. దేవుని ధైర్యము సింహం వలె కనపడతారు. వాక్యం లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాక్యం కలిగి ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు. ఇప్పుడు దావీదుని మనం చూస్తే 119:11 ఏమంటాడు తెలుసా? వాక్యము నా హృదయంలో పెట్టుకున్నాను కనుక నేను పాపము చేయను అంటాడు. అంటే హృదయంలోకి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు రాగానే పాపం ఆగిపోయింది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే వాక్యం పాపమును చేయకుండా ఆప్ చేసింది, ఆ వ్యక్తి ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. ఆ వ్యక్తి దేవునితో సంపూర్ణమైన సహవాసం కలిగి ఉండగలుగుతాడు. ఆ వ్యక్తి వాక్యమును ఎంతో పరిపూర్ణం కలిగి ఉంటారన్న విషయమే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాక్యం హృదయంలో ఉంటే హృదయము పాపం చేయటానికి భయపడుతుంది. మనిషి మైండ్ దేవుని వైపు తిరుగుతూ ఉంటుంది. అసలు పాపమే లేకుండా ఉండాలంటే దేవుడైన వాక్యమై ఉండాలి. వాక్యము చీకట్లో కూడా ధైర్యాన్ని పుట్టిస్తుంది, దీపముగా ఉంటుంది అనే విషయము 119వ సంకీర్తనలోనే 105లో మనం చదివితే అక్కడ ఆ వాక్యం కనపడుతుంది. వాక్యం ఎవరు అన్న విషయాన్ని నేను చెప్పుకుంటూ వస్తున్నా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నాకు త్రావుకు వెలుగై ఉంది. అంటే ఇప్పుడు చీకట్లో కూడా ధైర్యంగా వెళ్ళగలిగిన వ్యక్తులు ఎవరయ్యా అంటే దేవుని కలిగి దేవుని వాక్యంతో జీవించే పిల్లలు. దేవుని వాక్యము ఎంతమంది అయితే కలిగి ఉంటామో, వాక్యానుసారంగా ఎంతమంది అయితే జీవిస్తామో, వాక్యము దేవుడిగా ఎవరు భావించి హృదయంలో అంగీకరిస్తారో వారి పాదములకి ఆయన దీపముగాను త్రావులకి వెలుగుగా ఉండి చీకటనే పాపం, చీకటనే భయం, చీకటనే సాతాను యొక్క తంత్రాన్ని బాటాపంచులు చేసి దేవుడు నీతిగా వెలుగులో నిన్ను నడిపించటానికి వాక్యమైన దేవుడు ఆ రీతిగా ఎవ్వరు వాక్యం ధైర్యమును పుట్టిస్తుంది అన్న విషయానికి చెప్తున్నాను. వాక్యం ధైర్యం పుట్టిస్తుంది, పాపాన్ని చేయకుండా ఆపుతుంది, మనిషిని నీతి మార్గంలో నింపుతుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో వారి హృదయము దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటుంది అనే విషయమే ధైర్యముగా ప్రతిదీ మాట్లాడగలుగుతారు. ధైర్యం ఉంటే ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థన చేయరు. ఎందుకు చేయరు? భయం. ప్రార్థన చేయమంటే భయం. ఈ భయం మనిషిని దేంతో సహవాసం కోల్పోయేటట్టు చేసిందంటే దేవునికి నీకున్న మాట్లాడే అనుబంధాన్ని తెంచేసింది. ఈ భయం ఎప్పుడైతే నీకు పుడుతుందో ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు. మరి అమ్మ వాక్యం చదవంటే చదివే విధానం లేదు, పాట పాడమంటే పాడలేనండి అని భయం. తప్పులు వస్తాయేమో, నేను పాడిన పాటకి ఏమాత్రం కూడా పరిపూర్ణత రాదేమో, నన్ను తప్పులు పడతారేమో అని భయం. ఈ భయం అనేది మనిషిని పీడిస్తూ ఉంటుంది. ఎందుకనే దేవుడు భయపడకూడు అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు? భయపడొద్దు అని. ఒక క్రైస్తవుడు దేవుని వాక్యం చదివేటప్పుడు చాలా పరిపూర్ణమైన హృదయపూర్వకంగా వాక్యం చదువుతూ ఆయనతో సహవాసం చేయాలి. ఆ వాక్యమే దేవుడు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను అని చెప్పబడ్డారు. ఇప్పుడు వాక్యం ఎవరో దేవుడని మనకు అర్థమైపోయింది. వాక్యమైన దేవుడు మనలో ఉంటే ఆయన మన చేత ఏ అపరాధ పాపములు చేయనివ్వటం కాకుండా పిరికితనా నుండి బయటకు తోసివేసి దేవుడు నిబ్బరమైన బుద్ధి గలవారి సింహములాగా ఎదుర్కోగలిసిన సంపన్న ఎవ్వడు త్వరముకుండగానే సాతాను పారిపోతాడంటే దానికి అర్థం ఏంటంటే మత్తయి సువార్తలు అంటాడు, నీరు లేని చోటల్లా అపవాది తిరుగుచుండెను అని రాయబడ్డది. నీరు అనగా వాక్యము ఉన్న కాడికి అది వెళ్ళలేదు, కానీ నీరు లేని చోటల్లా తిరుగుతుంది అన్నాడు. కేవలము నీరంటే వాక్యము లేని ప్రజల దగ్గర. వాక్యం ఎవరి దగ్గర లేదో ఈ అపవాది వారితోనే ఉంటుంది. వారిని ఏ పని చేయకుండా వారిని రెండింటి మధ్య నలుగొడుతూ దిమనస్తత్వం ఒకటి,
మరి నులివెచ్చని స్థితిలో ఉంచి భక్తి సకం లోకము సకం అన్నట్టుగా ఆ యొక్క అపవాది ఏం చేస్తుందంటే వీళ్ళ దగ్గరుండి వీరి జీవితాల్లో కాపురం చేస్తూ వీరితోనే సహవాసం చేస్తూ ఉంటారు. అందుకని వాక్యము హృదయంలో ఉంటే అపవాది నీ దగ్గరికి రాట. అందుకని అక్కడ రాయబడిన మాట అంటే సొలొమోను, ఎవడు తరముకుండగానే సాతాను పారిపోతుంది అన్నాడు. ఎవడు తరమక్కలేదంట, తరముకుండగానే సాతాను పారిపోతుంది అన్నాడు. అంటే వాక్యము నీలో ఉన్నప్పుడు నిన్ను చూస్తే దెయ్యం భయపడుతుంది, నిన్ను చూస్తే సాతానికి వణుకు పుడుతుంది. వాక్యం కలిగిన వ్యక్తివి, ప్రార్థన కలిగిన వ్యక్తివి, వాక్యానుసారంగా జీవించే వ్యక్తివి, నీ హృదయంలోనే వాక్యాన్ని దేవుడిగా మలుచుకున్న వ్యక్తి కాబట్టి నిన్ను చూస్తే ఏమంటుందా సాతాన్ అంటే, ఎవడు తరుముకుండగా నేను యుద్ధం నుండి పారిపోతుంది, నువ్వు సింహంలాగా ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సింహం అన్న మాట మనం తీసుకుంటే యేసు ప్రభు వారి యోధా గోత్ర సింహం అని చెప్పబడతారు. ఆయన పిల్లలు ఆయనలాగా ఉండాలి అని దేవుని ఆశ. ఆయన పిల్లలు ఆయనలాగా మాట్లాడాలని ఆయన ఆశ. ఆయన పిల్లలు ఎలా ఉండాలంటే అనేక మందికి మంచి వెలుగుగా ఉండాలి అని కూడా ఆశ. నీవు నమ్ముకున్న దేవుని వాక్యం నువ్వు అనేక మందికి పంచుతున్నప్పుడు నిన్ను చూసి అనేక మంది నేర్చుకోవాలి, కానీ నిన్ను చూసి అనేక మంది ఎందుకు వచ్చిన దైవత్వం అని బాధపడే స్థితికి మనం జారకూడదు అని వాక్యం మనకి సెలవిస్తుంది. చాలామంది వాక్యానికి మనసు ఇవ్వరండి, అన్నిటికీ మనసు ఇస్తారు కానీ వాక్యానికి మనసు ఇవ్వరు. అందుకే వారిలో ఏమి లేదంటే నీరు లేదు అని చెప్తున్నాడు దేవుడు. అపవాది వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వారి హృదయంలోనే ఉంటుంది, కనుక వారు దిమనస్కులు, రెండు మనసులు కలిగిన వారు అని స్పష్టంగా బయట. మీకు ఇంకొక మాట నేను చదివిస్తాను. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. ఈలోపు అపొస్తలుల కార్యాలు 4:13 కూడా చదవండి ఒకసారి. 4:13 చదవండి. ముందు వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్య లేని పామరులు గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్న ఆమేన్, దేవునికి స్తోత్రం. వాయన చదువు లేని పామరులంట. ఎవరు? శిష్యులు పేతురు యోహానుల గురించి చెప్తున్నాడు. అయినా వీరింత ధైర్యముగా ఎలా మాట్లాడగలుగుతున్నారని అక్కడున్న ప్రజలకి ఆత్రేయంలో చాలా వారికి ఏం కలిగిందంటే విచిత్రం. ఏంటి వీళ్ళకి చదువు లేదు, అన్నీ మాట్లాడుతున్నారు ఇంత ధైర్యంగా. దేవుని మాటలు ఇంత ధైర్యంగా బోధించడానికి వీళ్ళకి ఎక్కడ ఇంత శక్తి ఎక్కడిదంటే వాక్యమైన దేవుడు వాళ్ళు ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు వాళ్ళు? వాక్యమైన దేవుడు. ఈ పేతురు శృంగార దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చుని ఉండేవాడు. వాడు అనుకునేవాడు బంగారమో వెండో దొరుకుతుంది, ఏం పర్లేదు అనుకునేవాడు. అలాంటి వాడిని కూడా దేవుడు ఏమన్నాడంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మేము ఒక యేసునామలో ఒకటి ఎత్తామని చెప్పి ఆయన చేపట్టుకుని లేపినప్పుడు వాడి కాళ్ళు రెండు కూడా వచ్చి వాళ్ళతో నడిచి వెళ్ళిపోయారు. అంటే విద్య లేని పామర్లు, చదువు లేని పామర్లు, వీళ్ళకి ఎంత ధైర్యము, ఎంత అద్భుతమైన కార్యాలు చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని వారు కంగారు పడ్డారండి జనాలు చూచి. కానీ దేవుని వాక్యం ఎవరిలో ఉంటే వారు అద్భుతాలు చేయగలుగుతారు. దేవుని వాక్యము ఎవరిలో ఉంటే వారు గొప్ప కార్యాలు చేస్తారు. అంతేగాని మన ఇష్టమొచ్చిన కార్యాలు కాదు, ప్రజలు కోరుకునే కార్యాలు కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖమే మంచి మారు మనసు కలగజేసి ఆ మారు మనసుకు తగిన కార్యం ఏదైతే ఉంటుందో అది గొప్పగానే ఇక ఏదోటి చేసేసి దొల్లితే అది కాదండి కార్యం. దేవుని వాక్యము నీతో మంచి సహవాసం కలిగి ఉండాలి. పేతురు యోహానుతో దేవుడు వాక్యం ఉంది, వాక్యముతో నడుస్తున్నారు, వాక్యముతో సహవాసం చేస్తున్నారు, వాక్యానికి ప్రార్థించు ఆయన దగ్గర సమాధానం పొందుతున్నారు. వారి దగ్గర చాలా శక్తివంతమైన ప్రార్థన జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని వారు దేవుని యందు భయము లేదు, భక్తితో వారు ఏమన్నారంటే లోకములో భయం లేకుండా ఆయన మాటలను ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అందరికీ ప్రకటించాలంటే భయం. వాక్యం వెళ్ళి నువ్వు చెప్పడానికి ఎదటానికి భయం. వాక్యం ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటావు కానీ నీకు నువ్వు చెప్పుకుంటావు, కానీ ఎదటవానికి చెప్పేటప్పటికి నీకు భయం ఏమొస్తుందో ఏంటని. కానీ నీవు నిజంగా దేవుని యొక్క వాక్యముతో సహవాసం, దేవుని వాక్యమే నీలో ఉండుంటే నువ్వు ధైర్యంగా అనేక మందికి చెప్పే స్థితికి నువ్వు లేవగలుగుతావు. ఈరోజు నువ్వు అనేక మందిని నడిపించలేకపోతున్నావు, అనేక మందితో నువ్వు సహవాసం చేయలేకపోతున్నావు, అనేక మందిని గుడికి తీసుకురాలేకపోతున్నావు, అనేక మందికి నీ వాక్యాన్ని బోధించలేకపోతున్నావు, నీ అనుభవ సాక్ష్యాన్ని కూడా చెప్పలేకపోతున్నావు. అంటే నీలో పిరికితనమే నిన్ను అలా చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే పేతురు వీళ్ళని చూసినప్పుడు వారు చాలా ధైర్యవంతులు, వారు చాలా విద్య లేని పామరులు, చదువు లేని వారికి ఎంత శక్తి అని ఆశ్చర్యపోయారు ఆ రోజు. ఇప్పుడు అందులోనే 31వ వచనం చదువు.
వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును చూడండి ఎలాగా వారు కూడున్న స్థలమంట కంపించిందంట. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే. మనము ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థనలో ఏముండాలంటే దేవుని శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనలో దేవుని శక్తి ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థన శక్తి కలిగిందిగా మారదండి. అది నామకార్థంగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు, నామకార్థంగానే అనుకుంటూ ఉంటారు. నువ్వు చేసిన ప్రార్థన నమ్మిన ఎడ అది అలా జరుగుద్దన్న సంగతి ఈనాటికి చాలామంది తెలుసుకోలేరు. కానీ చాలామంది ప్రార్థన విషయంలో నమ్మటం వల్లనే గొప్ప కార్యం చూడగలుగుతాం, నమ్మటం వల్లనే ఆయన ముందు అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఈరోజు వారు దేవుని వాక్యము ఎలా ప్రకటించారంట? ధైర్యముగా, పిరిగితనం లేదు వాళ్ళ దగ్గర, ధైర్యముగా ప్రకటన చేయగలిగారు. దేవుని వాక్యము తెగించి చెప్పగలిగారు. ప్రాణం పోయిన ఉన్న వాక్యం ఉన్నట్టుగా మాట్లాడగలిగారు. ఈ రోజున వాక్యము కంటే మనుషుల మాటలు ఎక్కువగా ఉంటాయి. వాక్యము మనుషులకు బోధించడం కంటే వారి నిమిత్తమే మాట్లాడుకునేవారు ఎక్కువగా ఉంటుంటారు. ఒక కార్యము జరిగిందంటే దాన్నే చెప్పుకునేవారు ఎక్కువగా ఉంటారు. వాక్యం ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. మనుషుల్లో వాక్యం పరిపూర్ణంగా ఎప్పుడుంటే అప్పుడు ఆ మనుషులు ధైర్యముగా మాట్లాడగలుగుతారు, ధైర్యముగా గుడికి రాగలుగుతారు, ధైర్యముగా దేవునితో సహవాసం చేయగలుగుతారు, ధైర్యముగా వారు సింహం వలె వాక్యాన్ని నెవరవేస్తమే కాక సాతాను నిన్ను చూసి పారిపోయేటట్టుగా చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులరా, ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 29వ వచనం. అతడు చూడండి, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేక పుచ్చుకునకుండా దమస్కలో అననీయ అని ఒక శిష్యుడు ఉండాను. ప్రభు దర్శనం అననీయను అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానా నేను, అందుకు ప్రభు నువ్వు లేచి ఆ తిన్నదనబడిన వీధికి వెళ్ళి ఆ యూదాను ఇంటి వాడు తరచువాడైన సౌలు అనివాడి కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ మనిషిని లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులుంచి ఆమె దేవునికి స్తోత్రం. ప్రియులరా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. సౌలు దమస్పట్నంలో ఉన్న శిష్యులు చంపి వారిని ఈడ్చుకు రావాలని బయలుదేరి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక మంచి దర్శనం చూశాడు. ఒక సిలువు రావటం, సిలువులో యేసుప్రభు రావటం, యేసుప్రభు వారు సౌలుతో మాట్లాడటం జరిగింది. ఓ సౌలా మునికాలను ఎదురుతనుట నీకు సాధ్యమా అన్నప్పుడు 2 కళ్ళు పోయి బోర్లు పడి అతడు బాధపడుతున్న సమయంలో అతడు దమస్పట్నంలోకి వెళ్ళి అననీయ ఒక వ్యక్తిని పిలిచి అతని కొరకు ప్రార్థించటానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు పశ్చాత్తాపడుతున్నాడు. వాడు ధైర్యముగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు చేతులు ఇచ్చినట్టుగా దర్శనము కలిగి దేవుడు మాట్లాడినట్టుగా అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగానే అతని కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని కార్యం. ఊరికే కళ్ళు ఎవరికి దేవుడు గుడ్డివారికి తీసి చూపు పొందేశారు, అది పొందారంటే గొప్ప కార్యం కాదు. కానీ దేవుడు ఈ కార్యం ఎందుకు చేశాడా? సౌలు మీద తన ప్రణాళిక ఉంది కాబట్టి, సౌలుని పౌలుగా మార్చిన తర్వాత నా కొరకు చేయవలసిన పరిస్థితి, పరిపూర్ణమైన సేవ చాలా ఉంది కాబట్టి సౌలుని దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చుకోగలిగాడు. దేవుని స్తోత్రం చేయండి. గొప్ప భాగ్యం అది. పౌలు యేసు క్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నేను క్రీస్తుని పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. ఎంత సౌలు దేవుడు పౌలుగా మార్చబడిన తర్వాత ఎంత కష్టపడి దేవుని కొరకు బ్రతికాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని పంచాయతీలు, ఎన్ని భయంకరంగా ఆయన వాడపగిలి సముద్రంలో ఎన్ని దినాలు ఇలా ఎన్నో పరిస్థితులు వచ్చినా అతడు దేవుడి కొరకు ధైర్యముగా వాక్యమును బోధించడమే కాక ఆయన పరిసర చేసిన భూభాగం అంతా కూడా పునరుద్ధానుడైన క్రీస్తు గురించి చక్కగా చెప్పుకుంటూ వచ్చి అనేక మందిని మార్చగలిగిన మహనీయుడు ఎవడన్నా ఉన్నారంటే అప్పొస్తాడని పౌలు. దేవునికి స్తోత్రం.
ఆ 2 కళ్ళు దేవుడు ఇచ్చాడండి అతనికి. నిజంగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా. ఆయన పని కొరకు నేను నియమించిన రోజున ఆయన పని 1 గంట అయినా నువ్వు చేయాలి. భయం ఊరికి మీదకి వెళ్ళి ఆయన కనీసం నీకు వెళ్ళే అవకాశం లేకపోతే 1-2 గంటలైనా దేవుని ఆలయంలోకి వచ్చి అతను ఉన్న స్థలంలో ప్రార్థించి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా, నా చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు, వారిని ప్రభు సన్నిధికి తీసుకురాని ప్రార్థించే బాధ్యత నీ మీద ఉంది. నీ మీద పని ఉంది. దేవుడిని ఏ ప్రణాళికతో నిన్ను రక్షించాడు, ఏ ప్రణాళికతో నేను దేవుడు వాడుకుంటున్నాడు, ఏ ప్రణాళికతో నేను ప్రార్థన మందిరం ప్రార్థించడానికి కోరుకున్నాడు, ఏ ప్రణాళికతో నేను ఇక్కడికి చేర్చాడు, అది నువ్వు ఎరిగి ఉంటే అద్భుతమైన ప్రణాళికలో దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన ముఖ దర్శనం కలిగి ఉండగలుగుతాను. దేవునికి స్తోత్రం. ఏ సవులతో మాట్లాడిన దేవుడు పౌలుగా మార్చాడు. నిన్ను కూడా పాపంలో ఉన్న నిన్ను, నీ పేరుని లోకంలో నశించమని నిన్ను కూడా రక్షించి ఆయన పరిభారాన్ని మనకు అప్పగిస్తే మనం ఎలా ఉన్నామంటే నామకార్థక స్థితుల్లో బ్రతుకుతుంటానికి దేవుడు చూసి మనల్ని ఊరుకోవడం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆయన చెప్తున్నమాట అందులోనే 9వ అధ్యాయంలో 27 మాట కూడా చదువు. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ఆమెన్. ఎంత ధైర్యం చెప్పండి. మామూలు ధైర్యంతో బోధించలేదు ఆయన, మహాధైర్యం. ప్రాణాలు పోయినా పర్లా, కానీ నేను దేవుని మట్టుకు విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకి దేవుడు ఏ కార్యం చేయకపోతే చాలు, ఇంకా దేవుడు మనకి అక్కర్లా, వదిలేసి వెళ్ళి బోల్ మంది ఉంటారు. ఈరోజు 100% నేను ఒక మాట చెప్తాను మీకు. ఆత్మరక్షణ కొరకు తిరిగే వాళ్ళు కొద్దిమందిని, రోగాల కొరకు తిరిగేవారును, అద్భుతాల కొరకు తిరిగేవారు లక్షల కొలది ఉన్నారు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. అసలు నేను పరలోకం తీసుకెళ్ళేది మారు మనసు కలిగిన జీవితం. పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు మారు మనసు ఖచ్చితంగా పొందాలి. నువ్వు మారు మనసు పొందడమే కాదు, ధైర్యంగా దేవుని దగ్గరికి రావాలి. ఎంతమంది నిన్ను ఏలెత్తి చూపించినా కానీ నువ్వు ధైర్యంగా దేవునితో ఎప్పుడైతే ఉంటావో అప్పుడే దేవుడు నీ పట్ల ఒక అద్భుతం కలిగి ఉంటాడు. ఇప్పుడు సౌలు రోమాధికారం పొందుకున్నవాడు, రోమి సంఘాల్లో గొప్పగా వీళ్ళందరినీ హింసించిన హింసకుడు. అలాంటి వాడు ఇప్పుడు ఏమై ఉన్నాడంటే మేము చాలా ధైర్యంగా, ఇప్పుడు రోమా సైన్యం నన్ను చంపుతుందేమో, రోమా నన్ను పట్టుకెళ్ళి చర్చలు వేస్తుందేమో, ఆ భయమేమి లేదు ఆయనకి. వాక్యమై ఉన్న దేవుణ్ణి, పునరుద్ధారణ క్రీస్తుని ప్రకటించడంలో మొదటి స్థానంలో ఉండాలి అనుకొని అద్భుతముగా మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆయన బర్నబా కూడా అక్కడ స్థలంలో. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించేద్దాం. మన జీవితము ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని నువ్వేం సాధించావు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఎంతో రోషంగా బ్రతుకావు, దేవుని దగ్గర ఎంతో రోషంగా మందిరానికి వెళ్ళగలుగుతున్నావు, దేవుని దగ్గర ఎంతో రోషంగా ప్రార్థించగలుగుతున్నావు. నీ వల్ల దేవునికి ఉపయోగం ఏమైనా ఉందా లేదా అన్న ప్రశ్న కూడా మన జీవితంలో ఉండాలి. ఎంతగాలి పేతురు గారిని చెరసాల్లో వేశారు రోములు. ఆ పేతురు చెరసాల్లో ఉండి చంపేద్దాం అనుకున్నా, కానీ పేతుర్ని సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతుర్ని చెరసాల్లోంచి ఏం తీసుకొచ్చి దేవదూత తీసుకొచ్చి వదిలేసింది ఆ ప్రార్థన జరిగే స్థలంలో. పేతురు కొరకు చేసిన ప్రార్థన ఎలాంటిదంటే భయంకరంగా అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. 2 విషయాలు ఉన్నాయి. కొంతమంది ఉంటారు ప్రార్థన చేస్తూనే అవుతుందా అవుదా అని, కొంతమంది ఉంటారు. అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఎందుకని ఆ చిన్న చెప్తుంది, అయ్యా పేతురు వచ్చాడు అంటే ఊరుకో, పేతురు ఎందుకు వస్తాడు, చర్చాల్లో ఉన్నారండి. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు చర్చాల్లో పేతురుని తీసుకొస్తాడు. నమ్మకం వీళ్ళకే కలగలేనప్పుడు ఎవరికి ఆ ప్రార్థన ఎక్కడికి చెందుతుంది? కానీ అందులో కొంతమంది ఏడొత్తెగక ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏడొత్తెగక అసలు పేతురు బయటకు వచ్చేదాకా కూడా ప్రార్థన ఇడవకుండా చేసేవాళ్ళు ఉన్నారు. అద్భుతమైన ప్రార్థన. అందుకనే మనం దేవుని యొక్క పాదాలు పట్టుకున్న నీవు, ప్రార్థనకు వస్తున్న నీవు, ఏదో మనకు అద్భుతం కావాలని కాదు, నువ్వు పొందిన రక్షణ పరలోకం వరకు కాపాడుకోవాలి. నువ్వు పొందిన రక్షణ 70 సంవత్సరాలున్నా, 50 సంవత్సరాలున్నా, 100 సంవత్సరాలున్నా ఆ యొక్క రక్షణని చాలా భద్రంగా కాపాడుకొని దాని కలంకం అంటుకోకుండా యథార్థంగా వాక్యంగా చూసుకోవాలి. వాక్యంలో లేదేది నువ్వు నమ్మకసల. వాక్యం ఎలాగైతే చెప్తుందో, వాక్యం ఎలాగైతే నీతో మాట్లాడుతుందో ఆ వాక్యము అక్కడ నువ్వు చూసుకుంటూ చదువుతూ ఉంటే దాని యొక్క భావన అర్థమై నువ్వు ఎలా ఉండగలుగుతావు అంటే దేవుని బిడ్డగా నువ్వు బ్రతకగలుగుతావు. ఎటువంటి దురబోధ కానీ, ఎటువంటి లోకములో ఉన్న బోధలు కానీ ఏమీ నిన్ను అంటుకోలేవు, అవి నిన్ను కదిలించలేవు. దేవునికి స్తోత్రం. ఎవరిని కదిలిస్తాయి?
నామకార్థ క్రైస్తవులను కదిలిస్తాయి, అటు ఇటుగా ఉండేవారిని కదిలిస్తాయి. అందుకని ప్రపంచంలో క్రీస్తు రెండో రాకడ వచ్చేటానికి ఎంతమంది పరలోకం వెళ్తారని చెప్తే 100కి 10 మంది కూడా వెళ్తారో లేరని ఆ యొక్క అంచనాలు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మరి ఇన్ని లక్షల కోట్ల మంది ఏమైపోయారయ్యా ఈ క్రైస్తవులను అడిగితే, ఈ క్రైస్తవులందరికీ అద్భుతములు, స్వస్థతలు, కార్యాలు కావాలి. కానీ యేసు రక్తములో కడగబడి మారు మనసు కలిగి నిజము కలిగి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కలిగ బ్రతకాలి అనుకున్నవారు లేరండి. అలా బ్రతకాలనుకున్నవాడే ధైర్యంగా వాక్యంతో సహవాసం చేస్తాడు. అలా బ్రతకాలనుకున్నవాడే వాక్యమైన దేవుని అత్తుకుంటాడు. అలా బ్రతకాలన్నవాడే ఎందులోనూ కలవలేడు. ఏకైకంగా దేవుని కొరకు ఎక్కడ వాక్యం పరిపూర్ణంగా ఉంటుందో అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళిపోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఆఖరిగా నేను ఒక మాట చదివించి ముగిస్తున్నాను. దేవుడు నీతో చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 14:3 ఒకసారి చదువుదాం, ముందు భాగానికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 14:3. కాబట్టి వారు ప్రభువును చూడండి, ప్రభువుని ఆనుకుని వారు ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపి దేవునికి ఇస్తాం. ప్రభు సూచక క్రియలు, అద్భుతములను చేయించి తన కృపావాక్యములు అమ్మా సాక్ష్యం ఇప్పించుచు ఆ పట్టణము జనసమూహములు దేవునికి స్తోత్రం. ప్రియులరా, బోధలో ఎలాంటి తేడా లేకుండా దేవుడు వాళ్ళకి ఏం అప్పించేటంటే ప్రజల్లోంచి సాక్ష్యాలు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసే అద్భుతాలకి సాక్ష్యాలు వచ్చాయి. సాక్ష్యాలు వస్తే కలహాలు వచ్చేసాయి, గొడవలు వచ్చేసాయి. వారు దేవుని రక్షణ గురించి లోకమంతా విడిచిపెట్టి పరలోక రాజ్యము కొరకు బోధించడం ప్రారంభించారు. వాళ్ళు దేవునికి స్తోత్రం. ఉన్నది చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నది చెప్తే ఆవిడకి నచ్చదు. ఎందుకు నచ్చదు తెలుసా? అక్కడ జన్మండ్రు గ్యారెడీ చేయాలా కదా, కామెడీ చేయాలా, ఏం చేయాలి? చక్కగా కవ్వించాలి, నవ్వించాలా, అప్పుడు చక్కటి పాట పాడుతూ డ్యాన్స్ వేయాలా, అప్పుడే బాగా నమ్ముతారు జనాలు. దేవునికి స్తోత్రం. కానీ వాక్యంగా ప్రార్థనగా యేసు ప్రభు చెప్పినట్టుగా ఉండటమే మనం చేసే భక్తి. యేసు ప్రభు గ్రంథములు ఆయన ఏది వంకరగా ఏది చేయలే. అలా చేసేవారందరూ దేవునికి సంబంధులు కాదు అని నేను అంటాను ఖచ్చితంగా. దేవుడు నీతో మాట్లాడితే నిజంగా నువ్వు రక్షణ అనుభవం కలిగి మరొకరిని రక్షణలకు నడిపిస్తావు. ఇష్టానుసారంగా ప్రవర్తించాం, ఇష్టానుసారంగా మన జీవితాల్లో అపరాధ పాపం రాకూడదు, రానివ్వకూడదు. నువ్వు ఉన్నట్టుగా దైవ గ్రంథంతో మంచి సహవాసం చదివితే అందును, ప్రార్థించేటే అందును, వాక్యం వినేటే అందును చాలా శ్రద్ధ కలిగి మెలకు కలిగి వాక్యంగా హృదయంలో ఎంతమంది అంగీకరిస్తారు వాళ్ళే దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. కానీ అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవారు ఎవరు దేవుని పిల్లలు కారు, పిల్లలుగా ఉండలేరు. దేవునికి స్తోత్రం. అదే దేవుడు మాట్లాడతాడు. యోహాను సువార్త అంతా చక్కగా మాట్లాడతాడు. అందుకని మనం ఎలా ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ధైర్యంతో ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ధైర్యంతో ఉండాలి. ఈ అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మిరుగుతున్న పడినప్పుడు నీ వంతంటూ వచ్చినప్పుడు సాతాను నీ దగ్గరికి వచ్చినాడు, నిన్ను చూచి ఎవ్వడు తరముకుండగానే పారిపోయేంత పరిశుద్ధత నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత పరిశుద్ధత ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడే నువ్వు దేవునికి నిజమైన కుమారుడిగా ఉంటావు. లేకపోతే ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలు ఉండలేమన్న సంగతి తెలియపరుస్తూ ధైర్యంగా వాక్యాన్ని బోధించిన భక్తుల్ని మనసులో పెట్టుకుని ధైర్యంగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ధైర్యంగా వాక్యం చదువుతున్నాడు, ముఖాముఖి యేసుతో నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధ గ్రంథములు ఒక్కొక్క మాట హృదయంలో అర్థమయ్యేలాగా చదువుకుంటూ నువ్వు ఎప్పుడైతే సహవాసాన్ని కలిగి మంచి జీవితం కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను చూసి అంతంతాడు. అందుకే మొదట మూలవాక్యం మనకేంటంటే సామెతలు 14:26 ఒకసారి చదువుకుని ముగించుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారు బహుధైర్యము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ రెండు కలిపి క్రైస్తవుడి దగ్గర ఉండాలి. అలా ఉండాలంటే యేసయ్య యందు ధైర్యంగా నువ్వు ఉండాలి. ముందు ఆ ధైర్యమే నేను పరలోక రాజ్యం చేరుస్తుంది. ఇట్టి మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ మాటలు ఎంతో మాధుర్యముగా ప్రభు ఆయన పెంచావు నాయన. లైవ్లో చూచేవారిని నాయన, అందులో చూచేవారిని ఎంతోమంది ఈ వాక్యం వినటానికి వారి బ్రతుకులు గొప్ప మహిమ గల దేవుని ప్రతిష్ఠించుకోవటానికి వారు నిజముగా క్రీస్తు రక్తంలో కడగబడి ధైర్యముగా పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు.
ఎంతమంది దేవుని వాక్యం విన్నారు ఈ రాత్రి? అందరినీ నీ దీవించి ఆశీర్వదించాలి, బలపరిచి దీవించి పంపించమని నా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.